హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జస్ట్ యూట్యూబ్. నమస్తే ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మేమైతే మార్కెట్లోకి వచ్చేసాము. ఇంకా ఆక్షన్ జరగలేదు. ఇవన్నీ ఆక్షన్ కోసం పెట్టారనమాట. ఒక్కో బస్తా ఒక్కో రైతుది కావచ్చు, 2-3 లాట్లు కూడా ఒకే రైతుది అయి ఉండొచ్చు. ఆక్షన్ స్టార్ట్ అయింది. రండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాము. చూడండి, ఇక్కడ ఫస్ట్లో స్టార్ట్ అయింది. ఈరోజు శనివారము, రేట్లు కాస్త ఎక్కువగానే ఉండొచ్చు ఈరోజు. ఇంకా ఇవన్నీ ఆక్షన్ జరగలేదు. ఇవి నిన్నటివి బయట పోసారు, మంచివి. నిన్నైతే ఇవి 1200 పోయాయంట. ఇవన్నీ చూడండి శాంపుల్, ఇవి ఆక్షన్ అయ్యాయి. ఇవైతే ఇక్కడ కనిపిస్తా ఉన్న 1100 అంట. 1100 అంటే ఇవి కాస్త ఎక్కువే అని చెప్పొచ్చు. కొనేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి రేట్ ఎక్కువ పోయింది. ఉల్లిపాయలు కాస్త తక్కువ ఉన్నాయి. ఇవి చూడండి 600. ఇంకో చోట ఆక్షన్ జరుగుతూ ఉంది, రండి చూద్దాము. ఈ ఓపెన్ చేసినవన్నీ ఆక్షన్ అయిపోయినట్టు. చూడండి, ఇవన్నీ 1100, 1000 లోపలే అంట. ఈరోజు జరిగిన ఆక్షన్లో 50 కిలోల బస్తాకైతే ఆక్షన్ జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ. ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేసి కమెంట్ చేయండి. ఫ్రెండ్స్, మీకు ఏం డౌట్స్ ఉన్నా కమెంట్ పెట్టండి, నేనైతే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అలాగే ఛానల్ని షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఆక్షన్ జరుగుతూ ఉంది. ఇవేం రేట్లు ఉన్నాయో చూద్దాము. చూడండి, ఇవి చిన్నవి, ఇంకా ఓపెన్ చేయలేదు. ఇక్కడ యాక్షన్ జరుగుతూ ఉంది, ఎంత పలుకుతుందో చూద్దాము. ఉల్లిపాయలు అయితే బాగానే ఉన్నాయి, అన్నీ ఒకే సైజువి, పొట్టు తక్కువ ఉన్నాయి, కొత్తవి. ఇంకా ఎండబెట్టాలన్నమాట వీటిని కొద్దిగా. ఇవి 800 దగ్గర స్టార్ట్ అయ్యి 1025 రూపాయలు అనమాట. 1025 రూపీస్కి అయితే వెళ్ళింది. 50 kgs బ్యాగు 1025 రూపాయలు ఇవి. రైతు అయితే ఇంకా ఎక్కువ కావాలని అంటా ఉన్నాడు. తను ఇవ్వను, నాకు ఇంకా ఎక్కువ రేట్ కావాలంటే ఇంకో 25 రూపాయలు కల్పించారు. ఇంకా లోపలికి వెళ్దాం రండి. సాటర్డే కదా, మనుషులు తక్కువ ఉన్నారు ఈరోజు. ఉల్లిపాయలు కూడా తక్కువే వచ్చాయి అనుకుంటా. కొన్ని షాప్స్ అయితే అలాగే ఖాళీ ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్నవన్నీ దాదాపు 1200 లోపే ఉన్నాయంట. అన్నీ 1200 హైయెస్ట్, అంతకన్నా తక్కువే ఉన్నాయి ఈ మార్కెట్లో. ఈరోజు మార్కెట్లో కూడా 1250 రూపాయల హైయెస్ట్ పలికిందంట. ఫ్రెండ్స్, ఈ మార్కెట్ వచ్చేసి ఏపీఎంసీ యార్డ్, యశ్వంత్పూర్, బెంగళూరు అనమాట. చాలామంది ఏ మార్కెట్ ఎన్ని కిలోలకి అని కామెంట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ 50 కిలోలకైతే యాక్షన్ జరుగుతుంది. ఇక్కడ యాక్షన్ స్టార్ట్ అవుతుంది, రండి చూద్దాం ఎంత జరుగుతుందో. చూడండి, ఇవన్నీ అయిపోయాయి. ఇక్కడ పోసినవన్నీ 800 లోపే యాక్షన్ అయితే జరిగింది 50 కిలోల బస్తాకి. చూడండి, ఇవన్నీ యాక్షన్ అయిపోయినవి, వాళ్ళు తీసి వేస్తూ ఉన్నారు. ఇవి చూడండి, ఇవి కుళ్ళిపోయినవి. ఎవరో ఒక ఆయన వీటి కోసం అడిగాడనమాట. బయట పోసుంటే రైతు తీసుకొచ్చాడు. అవైతే సంచులు లోపల వేసారనమాట. ఇవి కుళ్ళిపోయినవి, ఎందుకో తెలీదు. ఇవైతే అస్సలు బాగాలేదు ఫ్రెండ్స్, కానీ ఆయన కొంటానన్నాడు. 300 అంటే ఆయన 250కి అయితే అడిగాడు. 250కి ఫైనల్ చేసి చూడ్డానికి వచ్చాడు. ఇవైతే ఇక్కడ చివరిలో పెట్టాడు. మొత్తం కుళ్ళిపోయినట్టు, పాసిపోయినట్టున్నాయి. చూడండి, 18 సంచులు ఉన్నాయి ఈ లాట్లో అలాంటివి. 50 కిలోల బస్తా 250 రూపాయలకైతే కొన్నాడు. ఆయన ఏదో సమోసా షాప్ అన్నట్టు మాట్లాడుకుంటా ఉన్నారు. బయట అయితే సమోసాలు తినే వాళ్ళకి ఇదో హెచ్చరిక. చూడండి, ఇలాంటి క్వాలిటీ లెస్ అయితే వాడతారనమాట బల్క్లో చేసేవాళ్ళు. అందరూ అని చెప్పను కానీ కొంతమంది వాడతారు. కొంతమంది అయితే మాకు తెలిసిన వాళ్ళు మంచివే తీసుకెళ్తారు, మంచి క్వాలిటీ ఉన్నవి. ఈయనైతే తనకు లో క్వాలిటీవే కావాలని. చూడండి, కూల్ ఆయన ఫోన్ చూస్తూ ఉన్నాడు. ఈ సంచి పైన రాసినవన్నీ ఇనిషియల్ ఎన్ని బస్తాలు ఉంటాయన్నమాట. రైతు ఇనిషియల్, తర్వాత ఎన్ని బస్తాలు అనేవి రాసి ఉంటారన్నమాట ఇంక్తో. చూడండి, ఇవి 250 రూపాయలు 50 కిలోల బస్తా. చీప్ క్వాలిటీని చీప్ రేటుకి కొంటా ఉన్నారనమాట. 250 రూపాయలంట.
ఇవి చూడండి, ఇవి 600, ఇవి కాస్త బాగున్నాయి, అవి వద్దు ఇవి కొనండి అని సజెస్ట్ చేస్తే ఆయన వీటికైతే వచ్చాడు. ఇవి ఇంకాస్త బాగున్నాయి. ఇవి ఇంకో చోట చూడండి, ఇవి ఫ్యామిలీ అన్నమాట. ఫ్యామిలీ అంటే అన్నీ మిక్స్ ఉంటాయి అన్నమాట, చిన్నవి పెద్దవి అవన్నీ. ఇవి 650 రూపాయలు, 50 కిలోల బస్తా. ఒకరైతే కామెంట్లో అడిగారు, ఒక బస్తా 2 బస్తా మాది చిన్న హోటలు 2-3 బస్తాలు అయితే పాడొచ్చా అని. ఖచ్చితంగా పాడొచ్చు, మీరు ఒక బస్తా కూడా తీసుకెళ్ళచ్చు. రేట్లు చెప్తారు వినండి. 1100, 1000, 1200, 1300, 1800, 1400, 1100 ఏదన్నా కొనొచ్చు. 50 కేజీలు 1100. ఇవైతే 1200 రూపాయలు ఫ్రెండ్స్. ఇవి 240 బస్తాలు ఉన్నాయంట. ఒకే రైతువి, మంచి దిగుబడి రాబట్టాడు ఆయన. ఇవి 1200 కన్నా తక్కువ. ఇవి ఉన్నాయి చూడండి, ఇవి 1180 రూపాయలు అంట. ఇంకా గార్లిక్ మార్కెట్కి వెళ్దాం రండి. గార్లిక్ మార్కెట్ కాస్త కిందికి ఉంటుందన్నమాట. ఫస్ట్లో అయితే ఆనియన్ మార్కెట్ ఉంటుంది. ఫ్రెండ్స్, చాలామంది డౌట్స్ గురించి ఫోన్ నెంబర్ అయితే అడుగుతూ ఉన్నారు. నేను యూట్యూబ్ కామెంట్లో అయితే ఇవ్వలేను, ఇన్స్టాగ్రామ్ ఐడి మెన్షన్ చేశాను, అక్కడ మెసేజ్ చేస్తే ఖచ్చితంగా ఫోన్ నెంబర్ ఇస్తాను. ఇలాగే సపోర్ట్ చేయండి ఛానల్కి. ఇక్కడికి వెళ్ళాము కొందామని, రేట్ అడ్జస్ట్ అయితే కొనాలి ఇక్కడ, కాకపోతే కొనలేదు, ఆయన ఎక్కువ చెప్పాడు. ఈ రోజున్న మార్కెట్ రేట్ కన్నా చాలా ఎక్కువ చెప్పాడు. ఇక గార్లిక్ అయితే రేట్ చాలా తగ్గింది. చూడండి, ఇక్కడ అన్ని బస్తాలు ఉన్నాయి, మాకైతే 6 బస్తాలు కావాలి. మేము ఇలా చూస్తూ ఉంటే ఓ రైతు పిలిచాడనమాట. నేను తీసుకొచ్చాను, నా దగ్గర ఉన్నాయి కొంటారా అని, అందుకే చూడ్డానికి వెళ్తా ఉన్నాము. బులెరోలో ఉన్నవే ఆ రైతు అంట. ఇంకా ఎక్కువ తీసుకొచ్చాడంట, కొన్ని అమ్మేశాడు, కొన్ని మాత్రం ఉన్నాయి. ఇవి రేట్ అడిగితే ఆయన 160 రూపాయలు చెప్పాడు కిలో. సో దించి చెక్ చేసాం క్వాలిటీ ఎలా ఉందో అని. చూడండి, బాగున్నాయి, కొత్తవి. కొత్తవైతే వేస్టేజ్ ఏమి ఉండదు, అన్నీ పచ్చిగా ఉంటాయి. చూడండి, 160 రూపాయలు ఇది కిలో. 160 రూపాయలు పడింది మాకు. కొందాం అనుకున్నాము, ఇంకా పక్కనే షాప్లో ఉన్నాయి. 6 సంచులు అయితే కొని పంపామన్నమాట తెలిసిన వాళ్ళకి. ఒక్కో సంచి 40 కిలోలు పట్టింది. ఇంకా చూడండి, ఇవి అయితే వేరే వాళ్ళు ఎవరో కొన్నారు. ఇలా వెయిట్ చేసి తూకం వేస్తారనమాట. ఈ తూకం వేసి అలా తీసుకెళ్తారు. ఆ పెద్ద బండిలోకి అయితే 20 రూపాయలు, చిన్న పక్కనున్న ఆటోలోకి అయితే 15 రూపీస్ తీసుకుంటారు. చూడండి, ఆటోలో ఇలా వేశారు. ఆటోలో అయితే మాకు ఓ సంచి వేరేది వేసేసారనమాట. ఫ్రెండ్స్, మార్కెట్లో ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా మేమే మోసపోయేవాళ్ళం కాస్తలో. మేము కొన్నవి పెద్దుల్లిపాయలు, ఇవైతే సంచి ఒకేలాగుందని ఆయన వేసేసాడంట కూలి ఆయన. ఇవి సన్న వేశాడు, అవైతే తీపిచ్చేసాం మేము కొన్నవి పెద్దవి. 1150 రూపాయలు కొంటే ఆయన 680 రూపాయలు వేశారు. ఈమెకే ఇవి కొనింది, ఈమె రోడ్ పక్కన అమ్ముకుంటుంది. 100కు 3 కేజీలు అమ్మాలి ఈమె. చూడండి బిల్లు. ఈమెనైతే దించి రావడానికి బయలుదేరాము. ఇది ఇంకో ఆయనది, ఈయనకైతే తీసుకెళ్ళి దింపాము. ఈయనవి అన్నమాట. ఈయన రోడ్డు పక్కన బండ్ల మీద అమ్ముతాడు. చూడండి, 2.5 కిలోలు 100 ఇవి పెద్దవి. ఆయన సిటీలో బండి నడపలేడని మమ్మల్ని పిలుస్తాడనమాట. ఈ బండి కూడా ఆయనదే, అవి 100కు 3 కిలోలు అనమాట. బండిలో పోసిన వెంటనే కస్టమర్ అయితే రావడం స్టార్ట్ చేశారు. ఫస్ట్ కస్టమరే 10 కిలోలు కొన్నాడనమాట. ఫ్రెండ్స్, వీడియోని తప్పకుండా లైక్ చేయండి. చూసినందుకు థ్యాంక్స్.